విశాఖ ఆనందపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు సహా 4 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో వినుకొండ ఎమ్మెల్యే పిఏ చంద్రశేఖర్ కుమారుడు ఉన్నారు. గుంటూరు నుంచి టెక్కలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో ఈ సత్తరావు చెక్ పోస్ట్ మీద ఫ్లైఓవర్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. దానికి కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు వాళ్ళు నరసరావుపేట నుంచి టెక్కలి వెళ్తున్నారని చెప్తున్నారు. ఆ వ్యక్తులు కారులో 4 పెద్దవాళ్ళు, ఒక అబ్బాయి వెళ్తున్నారు. అందులో పెద్ద అతను ఒక ఆయన వెనక కూర్చున్న అతను సర్వైవ్ అయ్యారు. మిగతా 4 చనిపోయినారు ఈ అబ్బాయితో పాటు. దెబ్బ తగిలిన అతనేమో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఈ యాక్సిడెంట్ జరిగింది, ఎలా జరిగింది, ఎవరు తప్పిదం అనేది సీసీటీవీల ఆధారంగా పరిశీలిస్తున్నాము. ఈ ఎర్లీ మార్నింగ్ టైంలో జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్. శంకరి, విశాఖ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆనందపురం పెందుర్తి జాతీయ రహదారిపై గండిగుండం జంక్షన్ వద్ద ఉదయం 4 గంటల ప్రాంతంలో ముందు వెళ్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఏదైతే కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 4 అక్కడికక్కడే చెందారు. 4గురిలో ఒక బాలుడు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమా లేక మరి ఏదైనా కారణమా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఈ ప్రమాదానికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు. అయితే ఈ చనిపోయిన ఎవరైతే బాలుడు ఉన్నాడో అతను పల్నాడు నరసరావుపేట ఎమ్మెల్యే పిఏ చంద్రశేఖర్ కుమారుడుగా గుర్తించారు. మిగతా వారందరూ కూడా వారి బంధువులుగా చెప్తున్నారు. చనిపోయిన వాళ్ళందరూ కూడా పురుషులే. అయితే ప్రధానంగా వీళ్ళు శ్రీకాకుళం జిల్లా టెక్కలికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెక్కలిలో ఒక శుభకార్యానికి హాజరయ్యే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుని తెలుస్తుంది. కానీ ప్రధానంగా ఈ ప్రమాదం చూసిన తర్వాత ఈ కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జుగా మారడంతో దీన్ని అంటే బలంగా ఢీకొట్టమే లేకపోతే అతివేగం అనేది పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో జరగడంతో కనీసం అక్కడ ఎవరు లేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత అటుగా వెళ్తున్న స్థానికులు ఈ ప్రమాదానికి సంబంధించి ఆనందపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ ఉన్న వారిని అందరినీ చూడగా 4 కారులోనే మృతి చెందినట్టుగా గుర్తించారు. ఒకరు మాత్రం ఎవరైతే వెనుక సీట్ లో కూర్చున్నారో చంద్రశేఖర్, ఇప్పుడు మనం పిఏగా చెప్పుకుంటున్నాం, పల్నాడు నరసరావుపేట ఎమ్మెల్యే పిఏ చంద్రశేఖర్ బ్రతుకున్నట్లుగా గుర్తించి వెంటనే సహాయక చర్యలు చేసి ఆయన సమీపంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఆయన తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ప్రమాదం పైన ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శంకరి. ఓకే సతీష్.